మోహిని ఆత్మ శాపగ్రస్త ప్రేమలో పుట్టిన ప్రతీకారం. కథ ప్రారంభం. చిత్తూరు జిల్లా దగ్గరనున్న ఒక పాత బంగ్లాలో సాయికృష్ణ అనే యువ రచయిత ఓ నెలపాటు ఉండేందుకు వచ్చాడు. బంగ్లా పేరు విజయ విలాస్. స్థానికులు దాని గురించి చెబుతూ ఒక మాట తప్పకుండా అంటారు: రాత్రి 12 తరువాత ఆ పరికరాల గదిలో చప్పుడు చేయవద్దు. సాయికృష్ణ నమ్మకంతో విచారణ కోణంలో తలదూర్చాడు. మొదటి 2 రోజులు సవాళ్లతోనే గడిచాయి. కానీ 3వ రాత్రి భయంకర ఆరంభం. అర్ధరాత్రి 12:15 సడన్గా పియానో గదిలో సంగీతం వినిపించింది. పక్కనే ఎవరూ లేరు. గదిలోకి వెళ్ళగానే అక్కడ ఒక పురాతన పియానో. దానిమీద రక్తంతో రాసిన మాటలు: నా ప్రేమను చంపిన వారందరూ చచ్చిపోతారు. ఒక చేతి ఉంగరం ఆ పియానోపై పడి ఉంది. అప్పుడే ఒక తెల్ల చీరలో భయంకరమైన మోహినిరూప ఆత్మ నెమ్మదిగా మెట్లమీద దిగుతూ సాయిని చూసి ఒక్క మాట అన్నది: రవి, నువ్వు తిరిగి వచ్చావా? మోహిని పాత కథ. సుమారు 50 ఏళ్ల క్రితం ఒక అందమైన గాన కచేరీ కళాకారిణి మోహిని ఈ బంగ్లాలో నివసించేది. ఆమెను ప్రేమించిన పాఠశాల అధికారి రవి ఆమెను పెళ్లి చేసేందుకు వాగ్దానం ఇచ్చి చివరికి మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. మోహిని ఆ బాధను తట్టుకోలేక ఆ పియానోపై చివరి పాట పాడుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మ అదే పియానోకి చుట్టబడింది. ఆమె ప్రేమను మోసం చేసిన వారందరికీ వారు చనిపోయే ముందు ఒక్కసారి ఆమె గానం వినిపిస్తుంది. ఆ వెంటనే మృత్యువు. సాయికృష్ణ భయం పరిష్కారం. సాయి తన డైరీలో కథ రాస్తూ ఈ దెయ్యం కథ నిజమా అని అన్వేషిస్తాడు. అతను రాత్రివేళ మోహినితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కాని ఆమె కోపంతో అతని రక్తాన్ని పియానోపై చిమ్ముతుంది. అతనికి తెలిసిన జ్యోతిషి ఒకే ఒక్క పరిష్కారాన్ని చెబుతాడు: ఆమె పాడిన చివరి పాటను తిరిగి పూర్తిగా పాడించాలి. అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. తుది పోరాటం ముగింపు. మొదట సాయి భయంతో వెనక్కి తగ్గుతాడు. కాని ఆమె ప్రేమను నిజంగా నమ్మించి ఒకసారి ఆ పాటను ఆమెతో కలిసి పాడుతాడు. చివరికి మోహిని కళ్లలో కన్నీళ్లు వస్తాయి. ఆమె ఒక్క మాట చెబుతుంది: నువ్వు నా ప్రేమను గుర్తుచేశావు. నీవు నా ప్రతీకారం కాదు. ఆమె ఆత్మ వెలుగులో కలిసి కరిగిపోతుంది. పియానో తుత్తునియలైపోతుంది. ఎపిలాగ్. సాయి ఆ కథను మోహిని పాట పేరుతో పుస్తకంగా విడుదల చేస్తాడు. కాని పుస్తకాన్ని చదివిన కొందరు రాత్రి పూట పియానో గానం వినిపించిందంటూ వెదురుతూనే ఉన్నారు.